Hey guys, welcome back to my channel My Little Things. This is Harishma. This video is all about Mahashivratri festival. నేను ఆ రోజు ఏం చేశాను, ఎలా అయింది అని చెప్పి. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ లైక్ దిస్ వీడియో. అయితే టెంపుల్ రీచ్ అయిపోయాం. టెంపుల్ రీచ్ అయిన తర్వాత మామ్స్ లాజిక్, చెప్పులు ఎప్పుడు బయటకి ఇప్పకూడదు, లోపలికి వచ్చి విప్పాలి, ఎందుకంటే పోకుండా ఉంటాయి కాబట్టి. మీ మామ్స్ కూడా ఇంతేనా? ఒకవేళ ఇంతే అయితే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇంకా అలా లోపలికి వెళ్ళి చూస్తే ఫుల్ రష్ ఉన్నారనమాట. యాక్చువల్ గా మార్నింగ్ వెళ్ళింది రీజన్ ఇదే, ఫుల్ రష్ ఉంటారు, ఎందుకు అక్కడ తోసుకోవటం అని చెప్పి ఈవినింగ్ వెళ్ళాము. కానీ ఈవినింగ్ కూడా ఫుల్ రష్ ఉన్నారు. ఇంకా ఓకేలే అని చెప్పి అక్కడ చిన్న శివుని లింగం ఉంటే అక్కడ అభిషేకం చేసేసి ఇంకా ఒక ప్రదక్షిణ కంప్లీట్ చేసుకొని క్యూలో వచ్చి నించున్నాను. క్యూలో నించున్న తర్వాత ఒక క్యూట్ బేబీ అయితే కనిపించాడు అనమాట. వాడైతే నన్ను అంతే చూస్తున్నాడు. ఓకే అని చెప్పి కొంచెం సేపు వాడితో టైం పాస్ చేశాను. అలాగా ఇంకా క్యూ కొంచెం సేపటికి తగ్గేసి దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్నాము. దర్శనం కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇక్కడ సైడ్ కార్నర్ లో శివుని కళ్యాణం అయితే చేస్తున్నారనమాట. నేను ఫస్ట్ టైం నా లైఫ్ లో అంటే శివుని కళ్యాణం చూడటం, నాకు ఛాన్స్ దొరకటం చాలా అంటే చాలా బ్లెస్డ్ గా ఫీల్ అయ్యాను. అలా దగ్గరగా కూర్చొని ఆయన కళ్యాణం అందులో జరిగే లైక్ ఉంటాయి కదా చిన్న చిన్న మూమెంట్స్, అవన్నీ ఎంజాయ్ చేయటం చాలా మంచిగా అనిపించింది. జీలకర్ర బెల్లం అయింది. జీలకర్ర బెల్లం అయిన వెంటనే తాళిబొట్టు కట్టించారు. అలా తాళిబొట్టు కట్టించిన తర్వాత తలంబ్రాలు, ఆ తలంబ్రాల్లో అక్షింతలు ఉంటాయి కదా, అవి అందరికి అక్కడ వచ్చినాయి. అక్కడ కళ్యాణంలో కూర్చున్న వాళ్ళందరికీ ఇచ్చారనమాట. అలా నాకు కూడా ఇచ్చారు. అవి తీసేసుకొని తర్వాత అక్కడ పక్కనే చదివింపులు చేస్తూ ఉన్నారు. కళ్యాణంలో కూర్చున్న వాళ్ళందరూ ఎళ్లి చదివింపులు ఇచ్చారు. అది కూడా అయిపోయి తీర్థం కూడా ఇచ్చేసారు. తీర్థం తీసేసుకొని ప్రసాదం లైన్ లో అయితే నించున్నామన్నమాట. నేనైతే ఇది సెకండ్ టైం ప్రసాదం తీసుకోవటం. ఫస్ట్ అయితే కట్ట పొంగల్ పెట్టారు, ఇప్పుడైతే చక్కెర పొంగలి ఇచ్చారనమాట. అలా మేము ప్రసాదం తీసుకొని వెళ్ళిపోతున్నా కూడా చూడండి ఎంత మంది క్యూలో ఉన్నారో ఇంకా దర్శనం చేసుకోవటానికి. ఇంకా ఆ టైంలో కూడా వస్తూనే ఉన్నారు. మేమైతే ఇక్కడ దర్శనం కంప్లీట్ చేసుకొని ఇంకా ఆపోజిట్ లో ఉన్న అమ్మవారి టెంపుల్ కి వెళ్ళామన్నమాట. అక్కడైతే నెక్స్ట్ వీక్ నుంచి కొన్ని పూజలు అవి జరగబోతున్నాయని చెప్పారు. సో మేబీ కుదురుతుందో లేదో చూసుకొని వెళ్ళాలి. ఇంకా అలా దారిలో వస్తుంటే అమరావతి రోడ్ దగ్గర ఒక ఈవెంట్ ఇలా టెంపుల్ ముందు జరుగుతుంది అనమాట. శివరాత్రి ఫెస్టివల్ అప్పుడు ఇలా చాలా చాలా ఈవెంట్స్ ఆర్ ఇట్లాంటివి పెడుతూ ఉంటారు. ఎందుకంటే నైట్ చాలా మంది జాగరం చేస్తూ ఉంటారు కదా, సో వాళ్ళందరూ ఒకే చోట కూర్చొని లైక్ జాగారం చేయొచ్చు అని చెప్పి. సో ఇంకా అలా కొంచెం సేపు ఇక్కడ ఏం చేస్తున్నారు అసలు ఏంటి అని చెప్పి మొత్తం చూసేసి ఇంకా ఇంటికి స్టార్ట్ అయిపోయాము. అలాగా మేము వెళ్ళేసరికి 10:30, 11 అయిపోయింది అనమాట. ఇంకా నేను ఆ రోజే హైదరాబాద్ వెళ్ళాల్సి ఉందండి. సో ఫాస్ట్ గా ఇంటికి వెళ్ళిపోయి దానికి ఫ్రెష్ అయిపోయి రైల్వే స్టేషన్ కి స్టార్ట్ అయిపోయా. ఆ వీడియో నెక్స్ట్ వీక్ వస్తుంది. సో if you don't want to miss any of those videos, please do subscribe to my channel and click on the bell icon. See you in my next video. Thank you for watching. Bye bye. Om Namah Shivaya.